మనం ప్రతిసారి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి పాఠాలని చెప్పుకోవడంతో పాటు సొసైటీలోని ప్రపంచంలోని ఏం జరుగుతుందో ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియాలని చెప్పేసి ప్రతిసారి ఏదో ఒక మంచి టాపిక్ ని మనం మన రేంజ్ కాకపోయినా జస్ట్ అవగాహన కోసం నేను మీకు చెప్పడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు ప్రపంచంలోని ఒక హాట్ టాపిక్ అయినటువంటి మనకి ఇరాన్ ఇజ్రాయిల్ ఈ యొక్క యుద్ధం గురించి ఆ పరిస్థితులు అనేవి మరి మన దేశం మీద ఏ విధంగా ప్రభావితం అవుతాయో అని చెప్పేసి ఈ యొక్క టాపిక్ మీద జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ వినండి, ఓకేనా? 5th క్లాస్ స్టూడెంట్స్ మీకు కొంచెం అర్థమవుతుంది, ఓకేనా? సో ఇది మన టాపిక్ ఏంటంటే యుద్ధాలు జరగడం వలన లాభమా నష్టమా? అసలు యుద్ధాలు ఎందుకు జరుగుతాయి? ఈ యుద్ధాల వలన ఇండియాకి ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుంది అని చెప్పేసి ఈరోజు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. అసలు ఏం జరిగింది అంటే మనకి అందరికీ తెలుసు, ఇప్పుడు టీవీలలో కూడా ఏమైనా మీకు ఇంటి దగ్గర మీ అమ్మ నాన్న టీవీలు పెడితే ఆ యుద్ధాల గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. సెల్ ఫోన్ లోని ఏదైనా సెల్ ఫోన్ లో మీరు ఎలా స్క్రోలింగ్ చేస్తుంటే యుద్ధం అనే బాంబులు వేసుకోవడాలు, ఆ దేశం మీద ఈ దేశం మీద బాంబులు వేసుకోవడాలు ఈ టీవీ 9 లో కానీ అందులో మీరు చూస్తూ ఉన్నారు. మీకు అర్థం కాకపోయినా సరే, మీకు బ్రీఫ్ గా అర్థం కాకపోయినా మీకు ఇదంతా పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది కదా. అదే విధంగా ఈ మధ్యనే గ్యాస్ దొరకదట ఇవన్నీ వింటూ ఉన్నారు కదా, గ్యాస్ బుక్ చేసేసుకోవాలి ఇవన్నీ చెప్పేసి. మరి ఇప్పుడే ఎలాంటి పదాలు మనం ఎన్ని కూడా మనం ఎందుకు వింటున్నాము అనేది ఒకసారి మనకి ఆలోచన చేయగలిగితే, ఆ యుద్ధం అనేది ఎవరెవరికి జరుగుతుందంటే ఇరాన్కి ఇజ్రాయిల్కి. ఈ యొక్క ఇరాన్కి ఇజ్రాయిల్కి యుద్ధం జరుగుతుంది. ఈ ఇజ్రాయిల్ యుద్ధం ఏంటంటే ఇదంతా పెద్ద టాపిక్, ఓకేనా? ఈ ఇరాన్ అనే దేశం అనేది అణుబాంబు తయారు చేస్తుంది. కాబట్టి అణుబాంబు తయారు చేస్తే ఈ యొక్క ఇజ్రాయిల్కి శత్రు దేశం అన్నమాట, ఒకరికొకరికి పడదు. మనకి పాకిస్తాన్కి ఏ విధంగా శత్రు దేశం మనకి పడదు కదా. సో ఆ విధంగా పాకిస్తాన్ ఇండియా లాగా ఈ ఇరాన్కి ఇజ్రాయిల్కి అనేది మనకి ఎప్పటి నుంచో శత్రుత్వం ఉంది. సో ఈ శత్రుత్వం వల్ల ఒకరి మీద ఒకరి ఆధిపత్యం కోసం యుద్ధాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ యుద్ధాలు స్టార్ట్ అయిన కాడి నుంచి చాలా వరకును చాలా మంది ఇండియాలోని ధర్నాలు చేస్తున్నారు. యుద్ధం ఏమో ఇరాన్ ఇజ్రాయిల్ అక్కడ జరుగుతుంది, ఆ యొక్క మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లోని. మరి ఇండియాలోని చాలా మంది ప్రజలు యుద్ధాలు జరగకూడదు, ఇరాన్ పై యుద్ధం అనేది ఆపేయాలని చెప్పేసి ఈ యొక్క అమెరికాకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్ వ్యతిరేకంగా చెప్పి చాలా మంది నిరసన చేస్తున్నారు. మీకేటనిపిస్తుంది? చాలా మంది కూడా మనకేటనిపిస్తుంది అంటే అదే మెషర్ అక్కడ ఎక్కడో యుద్ధం జరిగితే ఎక్కడేంటి నిరసన చేయాలి, అది తప్పు కదా అని చెప్పేసి మీకు అనిపిస్తుంది కదా, ఎట్లగా అనిపిస్తుంది. సో నాకు అలాగే అనిపించింది, ఇదేంటి ఇరాన్ లో యుద్ధం జరిగితే ఆల్ చచ్చిపోతే మీకే ప్రాబ్లం, ఇండియా ప్రశాంతంగా ఉంది కదా అని చెప్పేసి చాలా మంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. కొందరు అయితే ఆటోమేటిక్ గా మీరు ఇరాన్ భవిష్యత్తును కలిగి ఉన్నారా లేదా ఇండియా భవిష్యత్తు కలిగి ఉన్నారా? ఇరాన్ లోని ప్రజలు చచ్చిపోతే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ నష్టపోతుంది కానీ మనకేంటి నొప్పి అని చెప్పేసి వీళ్ళందరినీ దేశద్రోహులు, యుద్ధం ఆపాలని చెప్పిన వాళ్ళందరినీ దేశద్రోహులు అని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియాలోని కామెంట్లు చూడడం మనం చూస్తూ ఉన్నాం. మరి మీకు 5th క్లాస్ లో మీరు చదువుతారు కాబట్టి ఆటోమేటిక్ గా మీకు కొంచెం అవగాహన వస్తుంది. మీకేమనిపిస్తుంది అంటే అది నిజమే కదా అనిపిస్తుంది, అవునా కదా? నిజమే కదా అనిపిస్తుంది. కాబట్టి మరి ఆ ఆలోచన తప్పు అని చెప్పేసి ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. మరి ఆలోచన తప్పు అని చెప్పాలంటే మరి ఆ టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, చేయాలి. ఇప్పుడు మీకు గతంలోని మనకి ఎగుమతులు దిగుమతులు, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీకు చెప్పాను, మన పాఠంలో వచ్చింది. ఏదైతే దిగుమతులు అంటే ఏంటి, మనకి ఏదైతే వస్తువు దొరకదో అది మిగతా దేశాల్లో దొరికిందనుకో, ఆ వస్తువు మన అవసరాల కోసం మన డబ్బులు ఇచ్చి మనం కొనుక్కొని దిగుమతి చేసుకున్నారని దిగుమతి, ఇంపోర్ట్ అంటాం. మరి ఎక్స్పోర్ట్ అంటే ఏంటి, మన దగ్గర మన వాతావరణంలో పండినటువంటి పంట కానీ ఈ ఫిష్ కానీ, అర్థమైందా? ఏదైతే మనకి యాక్సెస్ గా మనం తినగా మనం అనుభవించగా యాక్సెస్ ఉందో దాన్ని ఇతర దేశాలకి మనం అమ్ముతాం, వాళ్ళు అక్కడ కొనుక్కుంటారు. సో ఈ విధంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ లో భాగంగా మన ఇండియా అనేది ఆయిల్, ఓకే,
ఈ యొక్క యుద్ధాలు జరిగినటువంటి ఇరాన్ గాని మిగతా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లోని ఆయిల్ ఎక్కువ దొరుకుతుంది. అర్థమైందా? మనకి బోర్ వేసాం అనుకో మనకి ఏంటి వస్తుంది? నీళ్ళు వస్తాయి. కానీ అక్కడ బోర్ వేస్తే పెట్రోల్ వస్తుంది. అర్థమైందా? వాళ్ళకి అక్కడ చీప్ గా దొరుకుతుంది పెట్రోల్. మరి అక్కడ చీప్ గా దొరుకుతుంది కాబట్టి ఆ ఆయిల్ మన దగ్గర దొరకదు కాబట్టి మరి ఆ పెట్రోల్ వల్ల మన బైకులు, డీజిల్ వల్ల బస్సులు ఎన్ని కూడా మొత్తం అంతా అదిగా నడుస్తుంది. అదేవిధంగా గ్యాస్, ఈరోజు మనకి గ్యాస్ లేకపోతే మనకి పల్లెటూరులోని కట్టెల పొయ్యిలో చేస్తానని పెద్ద పెద్ద ఊర్లలో విశాఖపట్నం వల్ల మనకు కట్టెల పొయ్యిలు దొరుకుతాయా? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? కాబట్టి ఈ గ్యాస్ సో ఇవన్నీ కూడా ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయినటువంటి ఇరాన్ ఈ దేశాల నుంచి మనకి ఆ ఆయిల్ అనేది దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. సరే, బాగానే ఉంది. ఆయిల్ దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరిగినప్పుడు వీడు ఏం చేస్తాడు? ఆయిల్ అనేది మిగతా కంట్రీస్ కి దిగుమతిని ఆపేశాడు. ఎప్పుడైతే దిగుమతిని ఆపేశాడో అర్థమైందా? ఈ యొక్క ఆయిల్ డిమాండ్ పెరిగిపోయింది. సో ఎప్పుడు వీటిగా మనం కొంటూ ఉంటాం తక్కువ రేటుకి, ఎందుకంటే అది తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి. అర్థమైందా? మనకి కూడా కొంత తక్కువ రేటుకి ఇస్తాడు కాబట్టి బాగా ఉంది. ఎప్పుడైతే ఆయిల్ ఎక్కువ ఉత్పత్తి అవుతుందో అక్కడ మనకి ఆ యొక్క డిమాండ్ పెరిగిందో మరి మిగతా మనకి రష్యా లాంటి దేశాల నుంచి కూడా మనకి ఆయిల్ వస్తుంది. మరి అది ఏం చేస్తాడంటే ఇక్కడ 100 రూపాయలకి అమ్మవలసినటువంటి ఆయిల్ ని వాడు నచ్చిన రేటు ఫిక్స్ చేసుకుంటాడు. ఎందుకంటే డిమాండ్ ఎక్కువైపోయింది కాబట్టి. తప్పనిసరిగా మరి ఆ పెట్రోల్, డీజిల్ గాని ఇవన్నీ లేకుండా మన కూడా జరుగుతుందా? జరగదు. మొత్తం స్ట్రక్ అయిపోద్ది. ఎక్కడికక్కడికి రవాణా ఆగిపోయిందంటే అంతా కూడా ప్రపంచం అంతా ఒక్కసారి ఆగిపోయినట్టే. సో దానివల్ల ఏం జరుగుతుందంటే చెప్పినట్టు 100 రూపాయలు విలువ చేసే ఆ వస్తువుని వాడు 1000 రూపాయలు చెప్తాడు. మరి ఆ 1000 రూపాయలు పెట్టి మనం ఆ పెట్రోల్, డీజిల్ ని మనం దిగుమతి చేసుకోవాలని పరిస్థితి వస్తుంది. ఈ పెట్రోల్, డీజిల్ ని ఎప్పుడైతే మనం ఎక్కువ రేటు పెట్టి దిగుమతి చేసుకున్నామో ఆటోమేటిక్ గా మరి 1000 రూపాయలు పెట్టి కొన్న ఆయిల్ ఇక్కడ అమ్మడానికి మళ్ళీ ఎప్పుడులాగే లీటర్ 120 రూపాయలు, 110 రూపాయలు అమ్ముతారు పెట్రోల్ అమ్మడి. ఆటోమేటిక్ గా ఇప్పుడు పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి 1 లీటర్ పెట్రోల్ కొనమంటే వాడు ఏం చెప్తాడు? 1000 రూపాయలు కొంటే వీడు ఏం చేస్తాడు? ఆ లాభం వేసుకుని 1200 రూపాయలు అమ్ముతాడు. అంటే 100 రూపాయలకి ప్రస్తుతానికి 100 రూపాయలు ఉన్నటువంటి లీటర్ పెట్రోల్ 200, 300 దానికి అనుగుణంగా మారుతూ ఉంటాయి. మరి ఈ బాధ ఎవరినే పడుతుంది? మనమే. ఎవరైతే దాన్ని వినియోగిస్తున్నారో ప్రజల మీద పడుతుంది. సరే, బాగుందండి. పెట్రోల్, డీజిల్ మీద పెడితే డబ్బున్న కదా బండ్లు, కార్లు ఎన్ని కొనుక్కుంటారు, వాళ్ళకి కదా నష్టం వస్తుంది, మనకేంటి ప్రాబ్లం అని అంటారు. సో మరి మనకి నిత్యావసర సరుకులు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, మిగతా ఈ ఉప్పులు, పప్పులు ఇవన్నీ కూడా మనకి దేని మీద వస్తాయి? లారీల మీద, ట్రక్కుల మీద, వీటి మీద వస్తాయి. మరి ఆ ట్రక్ రవాణా ఛార్జీ పెరిగిపోతాయి కదా. ఓకేనా? ఇప్పుడు విశాఖపట్నం నుంచి మన ఊరికి మార్కెట్ నుంచి కూరగాయల లారీ రావాలంటే గతంలోని దాని ట్రాన్స్పోర్ట్ ఒక 2000 రూపాయలు అనుకో. ఇప్పుడు మరి అది లారీ నడవాలంటే ఈ పెట్రోల్ కొట్టించాలి కదా, డీజిల్ కొట్టించాలి కదా. ఇన్నాళ్ళ 100 రూపాయలకి డీజిల్ కొట్టించే ఆ లారీ డ్రైవర్ ఇప్పుడు ఆ 100 రూపాయలకి 500 రూపాయలకి లారీ పెట్రోల్ కొట్టించినప్పుడు మరి అనకాపల్లి నుంచి, వైజాగ్ నుంచి చోడవరానికి ఇన్నాళ్ళ 2000 రూపాయలు తీసుకున్నాడు, ఇప్పుడు 10,000 రూపాయలు అడుగుతాడు. అవునా? మరి ఆ 2000 రూపాయల ట్రాన్స్పోర్ట్ అనేది 10,000 రూపాయలు అయ్యిందంటే ఖర్చు పెరిగిందా లేదా? పెరిగింది. మరి అంత ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి వాడు అక్కడి నుంచి కూరగాయలు తీసుకొస్తే మరి కేజీ 20 రూపాయలు, 30 రూపాయలు అంటున్నట్టు టమాటా, లేదంటే ఉల్లిపాయలు, లేదా వంకాయలు, లేదంటే ఉప్పులు, పప్పులు, ఆయిల్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎప్పుడైతే పెరిగాయో దీన్ని కవర్ చేసుకోవడం కోసం ఈ ఛార్జీలు అన్ని పెరిగిపోతాయి. నిత్యావసర సరుకులు మొత్తం కూరగాయల ధరలన్నీ కూడా పెరిగిపోతాయి. మరి మన ఆదాయం ఏమో తక్కువ, అక్కడ ధరలేమో ఎక్కువ. ఆటోమేటిక్ గా బ్రతకడం అనేది చాలా కష్టమైపోతుంది. అవునా కదా? అది అంతా ఏం జరుగుతుంది? ఇండియాలో ప్రశాంతంగా ఉంది కదా, ఇండియాలో నీట్గా ఉంది. మనం ఫ్యాన్ కింద హ్యాపీగా ఫ్యాన్ వేసుకొని, ఇంట్లో టీవీ వేసుకొని, కాల్ వేసుకొని హ్యాపీగా ఉన్నాం కదా. ఆ బాంబులు ఎక్కడెక్కడ పడుతున్నాయి, ఇజ్రాయెల్ కి, ఇరాన్ కి ఎక్కడెక్కడ పడుతున్నాయి. కానీ మనకేంటి ప్రాబ్లం అంటే ఇక్కడ మన కడుపు కాస్తుంది. ఇక్కడ ఏంటి? కడుపు కాలుతుంది ఇక్కడ.
కాబట్టి యుద్ధం అనేది జరగాలా వద్దా? వద్దు. యుద్ధాలు అనేది జరగకూడదు. మరి ఈ రోడ్డు మీదకి వచ్చి ఇరాన్పై యుద్ధం ఆపాలని వాళ్ళని మనం సపోర్ట్ చేయాలా వద్దా? సపోర్ట్ చేయాలి. సో ఇంకో రూపాయి విలువ ఏంటి? ఈ యుద్ధాలు జరగడం వలన ఇండియాలోని ఏదైతే ఈ యొక్క రూపాయి విలువ పడిపోద్ది. మీకు అర్థం కాకపోయినా సరే ఒకళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళకి రూపాయి విలువ ఎలా పడిపోద్ది అంటే, ఇండియాలోని దిగుమతుల ఛార్జీలు ఎప్పుడైతే పెరిగాయో ఆ దిగుమతి చేర్చుకోవడానికి మనం ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది. సో ఈ ఎక్కువ డబ్బులు ఎప్పుడైతే వెచ్చించేసామో డాలర్తో పోల్చుకుంటే రూపాయి అనేది పతనమైపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే పతనమైపోయిందో చాలా మంది మనకి విదేశీ పెట్టుబడిదారులు ఉంటారు. విదేశీ పెట్టుబడిదారులు అంటే ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీల మీద డబ్బులు పెట్టుబడి పెడితే, అర్థమైందా? సో ఇక్కడ భారతదేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఆదాయం వస్తుందని చెప్పేసి మనకి మిగతా చుట్టుపక్కల దేశాలు ఉన్నాయో అమెరికా నుంచి కానీ, లండన్ నుంచి కానీ, రష్యా నుంచి కానీ, జపాన్, చైనా నుంచి కానీ కూడా కొందరు వ్యాపారస్తులు ఈ కంపెనీ మీద పెట్టుబడి పెడతారు. ఎప్పుడైతే పెట్టుబడి పెట్టారో మన ఆర్థిక వ్యవస్థ అనేది బాగా మనకి బలంగా ఉండి ఇండియా అనేది అభివృద్ధి చెందుతుంది. మరి ఇలాంటి పరిస్థితులన్నీ జరగడం వలన ఇండియాలోని ధరలు పెరిగిపోవడం వలన ఏదైతే ఆయిల్ తోని, గ్యాస్ తోని కంపెనీలు మూసేస్తారు. మూసిరా ఇక ఆయిల్ ఉత్పత్తి ఆగిపోయినప్పుడు ఆయిల్ ఎక్కువ ఖర్చు అవుతుంది. ఒక కంపెనీ నడపాలంటే ఆటోమేటిక్ గా ఆ కంపెనీ మూసేస్తారు. మరి ఆ కంపెనీ మూసేయడం వలన ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఏం చేస్తారు? కూర్చోబెట్టి చేతలు వస్తారా? ఇక్కడ కంపెనీ అందరూ మూసేస్తుంది కాబట్టి ఇంటికి వెళ్ళిపోండి. సో ఇంటికి వెళ్ళిపోవడం వలన వాళ్ళకి జీతం ఉండదు, నిరుద్యోగం పెరిగిపోద్ది. సో అదేవిధంగా ఏదైతే చెప్పినట్టు విదేశీ పెట్టుబడిదారులు ఎప్పుడైతే లక్షల కోట్ల రూపాయలు మన కంపెనీల నుంచి ఇక్కడ పెర్ఫార్మెన్స్ బాగలేదని చెప్పేసి ఎప్పుడైతే తీసుకెళ్లి మిగతా దేశాలు పెట్టారో ఆటోమేటిక్ గా మన కంపెనీలన్నీ మూతపడతాయి. కంపెనీ ఆదాయాలు నష్టాల్లోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే కంపెనీ ఆదాయాలు నష్టాలకు వెళ్ళిపోయారో ఆ ఉద్యోగుల జీతాలు కట్ అయిపోతాయి. చాలా మంది ఉద్యోగాలు పోతాయి. ఈ ఉద్యోగాలు పోవడం వలన దేశంలోని పేదరికం ఎక్కువైపోతుంది. దేశంలోని పేదరికం ఎక్కువైపోయింది, ప్రజల్లోని ఆదాయం లేదు, ధరలు చూస్తే పెరిగిపోయాయి. మరి ఎలా బతకాలి? అప్పుడు ఆటోమేటిక్ గా బతకడం కోసం దొంగతనాలు, హత్యలు, గొలుసు దొంగతనాలు, దోపిడీలు, అన్నం కోసమే ఇవన్నీ కూడా పెరిగిపోతాయి. మనిషిని చంపుకునే రోజులు వచ్చేస్తాయి. భయంకరంగా ఉంది కదా? ఎలా ఉంది? భయంకరంగా ఉంది. యుద్ధం ఎక్కడ జరుగుతుంది? ఇరాన్. యుద్ధం ఎక్కడ జరుగుతుంది? ఇరాన్ లో జరుగుతుంది. నొప్పి ఎవరికి వస్తుంది? ఇండియాకి వస్తుంది. కాబట్టి యుద్ధాలు అనేది జరగకూడదు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి. ప్రపంచం అనేది శాంతిగా ఉండాలి. ఏదైనా సమస్య వస్తే సామాజికంగా పరిష్కరించాలని మనిషిని చంపేసి ఆ దేశాన్ని నాశనం చేసేసామంటే రేపొద్దును ఇంకో దేశము ఇన్ని నాశనం చేసేస్తుంది. ఇలాగా మనిషిని చంపుకోవడానికి ఆ మనిషి పుట్టింది కాదు కదా. కాబట్టి మనలోని ఇలాంటి ఆలోచనలు అనేది ఉండకూడదు. మన దేశాన్ని కాకుండా పక్కవాడు బాగుంటేనే కదా, ఆడు బాగుంటేనే కదా మనకు ఆయిల్ ఫ్రీగా ఇస్తాడు. ఎప్పుడైతే ఆయిల్ ఫ్రీగా ఇచ్చాయి మనకు తక్కువ రేటు దొరుకుతుంది. తక్కువ రేటు దొరకడం వలన ఇండియాలోని ఈ రవాణా ఛార్జీలు ఏమి తగ్గుతాయి అలాగనమాట. సో యుద్ధం వలన లాభమా నష్టమా ఉందా ఇండియాకి? చెప్పండి. యుద్ధం వలన లాభమా నష్టమా? నష్టమే ఉంది. ఓకేనా? సో ఇంకా చెప్పాలంటే, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక్కసారిగా వారు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరగడం వలన మనకి ఏం జరిగింది? ఆయిల్ రేట్లు పెరిగాయి. ఆయిల్ రేట్లు పెరగడం వలన ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగాయి. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగాయి. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరగడం వలన మనకి నిత్యావసర సరుకులు ధరలు, గూడ్స్ ఛార్జీలు పెరిగాయి. అర్థమైందా? గూడ్స్ ఛార్జీలు పెరిగాయి. మరి గూడ్స్ ఛార్జీలు పెరగడం వలన భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బతిని భారతదేశం అనేది ఇప్పుడు అభివృద్ధి చెందుతూ ఉన్న దేశము. మరి ఇలాంటి పరిస్థితులు ఇంకా కంటిన్యూ అయితే, ఇలాంటి యుద్ధాలు మాత్రం ఆగకపోతే ఈ యొక్క ఇన్ఫ్లేషన్ వలన భారతదేశం ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉంది. 50 సంవత్సరాలు అభివృద్ధి అనేది వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. నిరుద్యోగం, ఇంత చదువుకుంటున్నాం. ఇంత చదువుకున్న తర్వాత రేపు పొద్దున్న ఇండియాలో కంపెనీలు ఇవన్నీ ఉంటేనే కదా మనకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు రాదు. ఉద్యోగాలు వస్తేనే మనం ఇన్కమ్ సంపాదించగలుగుతాం. ఇన్కమ్ సంపాదించగలిగితేనే రేపు పొద్దున్న మనం సొసైటీలోని మనం బతకగలుగుతాం. ఇవన్నీ లేనప్పుడు ఇందాక చెప్పినట్టుగా మనిషిని చంపి చీడిని తప్పగాని
మనకి ఎటువంటి ఇది ఉండదు. ఓకేనా? కాబట్టి ఏదైతే ఈ విధంగా యుద్ధాలు జరగకూడదు, లేదు యుద్ధాలు జరగాలి, ఆ దేశం గెలిస్తే బెటర్, ఈ దేశం గెలిస్తే బెటర్ అని సోషల్ మీడియాలోని ఒక ఉన్మాదంతో లోపల సుఖానందాన్ని పొందుతున్నారో వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే యుద్ధాలు జరగకూడదు, యుద్ధాలు ఎక్కడా జరగకూడదు, ఏ దేశంలో కూడా జరగకూడదు. యుద్ధాలు జరగడం వలన ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. అది ఆ దేశానికి పరిమితం అనుకుంటే తప్పు. ఓకేనా? అది చుట్టుపక్కల దేశాల ఆర్థిక వ్యవస్థ మీద, మానవాళి మీద ఎంతో ప్రభావం చూపిస్తుందని చెప్పేసి ఈ యొక్క ఈ టాపిక్ ద్వారా మీ అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. అర్థమైందా? సో ఈ టాపిక్ పూర్తిగా మీకు అర్థం కాకపోయినా సరే టోటల్ సమరీ మీకు అర్థమైంది నేను అనుకుంటాను. మొత్తం ఏంటంటే యుద్ధాలు అనేవి ప్రపంచ మానవాళికి చాలా ప్రమాదము. అది ఎక్కడ జరిగినా సరే మిగతా దేశాలన్నింటి మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ప్రతి దేశం కూడా ఈ యుద్ధాలు జరగకూడదని చెప్పేసి మన ప్రధానులు ఏదైతే మనం చెప్తే అవుతుంది అదే కదా. చుట్టుపక్కల దేశాలు ఏదైతే బలమైన దేశాలు ఉన్నాయో యుద్ధం ఆపుతావా లేదంటే నీ అంత చూస్తానని బెదిరిస్తే ఆటోమేటిక్ గా అలుగుతాడు. అలా కాకుండా అక్కడ ఎక్కడో జరుగుతుందని మన దేశం కాముగా ఉందనుకో, రేపు పొద్దున్న ఆయన చంపుతాడు. ఆయన చంపిన తర్వాత అది కొంచెం బలం ఎక్కువవుతుంది. బలం ఎక్కువైన పొగరతోని అమెరికా లాంటి దేశాలు ఆధిపత్యం కోసం, ప్రపంచం మీద ఆధిపత్యం కోసం ఈ రోజు మనకి ఈ యుద్ధాలు అనేది సృష్టిస్తుంది. ఈ రోజు దానికి బలం ఉంది కాబట్టి ఇరాన్ చంపుతుంది, తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ మీదకి వెళ్తుంది, ఇరాక్ మీదకి వెళ్తుంది, ఇంకొక దేశం అలాగా మనుషులు చెప్పుకుంటూ వచ్చేసిన తర్వాత రేపు పొద్దున్న ఇండియా మీద పడుతుంది. ఇండియాలో ఎక్కువ వనరులు ఉన్నాయి. గతంలో చెప్పాం కదా, ఇండియాలోని ఎక్కువ వనరులు ఇవన్నీ సంపద ఉండడం వలన బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు మన దేశానికి వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకొని పాలించుకొని మొత్తం దోసేసుకొని సాంతం నాకేసి డబ్బులంగా కోహినీరు వజ్రాలు, బంగారాలు, వజ్ర వైడూర్యాలు ఇవన్నీ కూడా పట్టుకెళ్ళిపోయి మనకి ఏముంది కానీ చెప్ప మాత్రం మిగిల్చారు. దాని నుంచి స్వతంత్రం తర్వాత నుంచి మళ్ళీ ఒక్కొక్క మెట్టు కట్టుకొని ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకుంటూ వస్తున్నాము. మరి ఇలాంటి పరిస్థితుల్లోని ఇలాంటి యుద్ధాలు కానీ ఇలాంటి జరిగితే మరి ఇలాంటి ఆర్థిక మాంద్యము వస్తే మళ్ళీ వెనక్కి మనం వెళ్ళిపోయి ఎంత పేదరికం, ఎంత దారిద్ర్యంలో బతుకుతామో, ఎంత నిరుద్యోగంలో బతుకుతామో అనేది ఊహించుకుంటేనే మనకి చాలా బాధగా ఉంది అనే కదా. మీకు మీ వయసుకి ఇదంతా మీకు అర్థం కాకపోయినా సరే చిన్న భయం ఏర్పడింది, అమ్మో యుద్ధం వల్ల ఎలాంటి పరిస్థితి వస్తుందని. సో ఆ బాధ మీకు అర్థమైంది కదా. ఓకేనా? సో మీకు కూడా అదే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అదేనండి, మనం ప్రపంచ శాంతి కోసం ఎప్పుడు మనం ఇచ్చేయాలి. అంతే తప్ప కానీ మనకున్నటువంటి అహంకారంతోనో లేదంటే మనకున్నటువంటి ఏదో ఒక ఉన్మాదంతోనో మనం ఆలోచించగలిగితే ఈ రోజు అక్కడ జరిగిన ప్రమాదం రేపొద్దు నీ మీదకి బాంబు పడవచ్చు. కాబట్టి యుద్ధాలను నివారించాలి. సాధ్యమైనంత వరకు మనం అందరం కూడా యుద్ధాలు ఆపాలనే ప్రొటెస్ట్ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాలి. అంతేకాని అది ఇరాన్ అసలు ఆ కాన్సెప్టే తప్పు.